క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త మిగతా సువార్తలన్నీ కూడా ప్రపంచ చరిత్రలో మానవాళిలో మార్పును, అనేక జీవితాల్లో వెలుగును నింపిన యుగ పురుషుని యొక్క జీవిత ప్రారంభాన్ని మార్కు భక్తుడు చక్కగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని తన సువార్తను ప్రారంభిస్తాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ పరిశుద్ధాత్మని నింపుదలతో ఈ సువార్తలను రాశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుత్థాన విశేషాలను ఈ సువార్తల్లో మనం చూస్తాం. మత్తయి, యోహాను ప్రత్యక్ష సాక్షులైతే లూకా లోతుగా పరిశీలించి ఈ పత్రికను రాస్తే, మార్కు పేతురు యొక్క ప్రసంగాలను విని ఈ సువార్తను రాస్తే, ఈ 4 సువార్తలు ఆశ్చర్యకరంగా ఎక్కడా కూడా ఏ విషయాలను కూడా పొల్లుపోకుండా రాశారు. అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ మార్కు సువార్తను కానీ గమనించుకుంటే, నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేశాను, ఇది అన్యులకు రాయబడింది. ఒకసారి మళ్ళీ చిన్న ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమా చక్రవర్తి అయిన నీరో క్రీస్తు శకము 64వ సంవత్సరంలో రోమ్ పట్టణాన్ని తగలబెడతాడు. అక్కడి నుంచే కదా సామెత వచ్చింది, పట్టణం కాలిపోతుంటే ఫిడేలు వాయించారని. సో రోమ్ పట్టణాన్ని తగలబెడతాడు, విస్తారముగా తగలబెడతాడు. దాదాపు 10 రోజులు పట్టణం తగలబడింది. ఈ పట్టణము తగలబడటం వెనక ఎవరో కారణం అని వెతుకుతుంటే, నీరో క్రైస్తవులే ఈ నగరాన్ని తగలబెట్టారని క్రైస్తవుల మీద ఉన్న ద్వేషంతో ఈ పట్టణాన్ని వారి మీద నెట్టేస్తాడు. అప్పుడు ప్రజలందరూ క్రైస్తవుల మీద ద్వేషం పెంచుకున్నప్పుడు, ఇదే నీరో మళ్ళీ క్రైస్తవులందరినీ పట్టుకొని వచ్చి జంతువుల చర్మాలను మనుషులకు కప్పి వేట కుక్కలను వదిలి ఆ వేట కుక్కలు చంపి తినేసేలాగా, అలాగే కొంతమందినేమో తారులో ముంచి వారి శరీరాలకు నిప్పంటించి ఆ నిప్పుపు వెలుగుతో తన ఉద్యానవనాన్ని, గార్డెన్ని రాత్రంతా వెలిగించుతాడు.
అంటే లైట్స్ లాగా, ఫ్లడ్ లైట్స్ లాగా. మరికొంతమందినేమో వాళ్ళ యొక్క క్రీడా ప్రాంగణం ఉంటుంది కదా, అందులో జంతువులకు ఆహారముగా వదిలేస్తాడు. ఇట్లా క్రైస్తవులు గుండె చెదిరి ఉన్న ఈ స్థితిలో 65వ సంవత్సరంలో గుండె చెదిరిన క్రైస్తవులను తమకు నిరీక్షణ లేని ఆ పరిస్థితిలో వారికి ధైర్యాన్ని కలిగించటానికి రాసిన సువార్త మార్కు సువార్త. సో మార్కు సువార్త అన్యులకు, అన్య క్రైస్తవులకు, ప్రత్యేకించి రోమ రాజ్యంలో ఉన్న క్రైస్తవులను బలపరచుటకు రాసిన సువార్త. ఈ సువార్తలో మిగతా ముగ్గురు సువార్త అన్న పదం ఈయనొక్కడే వాడాడు. మీరు చూడండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అని మార్కు ఒక్కడే ప్రస్తావన చేస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రస్తావన చేయరు. సో ఎందుకు చేయరు అనటానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యము ఉంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. సాధారణంగా సువార్త అన్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, గ్రీకు భాషలో ఇవాంజలియో అన్న గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇవాంజలియాన్ అన్న గ్రీకు పదం నుంచి, అనగా గుడ్ న్యూస్ ఆర్ గుడ్ టైడింగ్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గురించిన మంచి వార్త. అది గాస్పల్ అనే మాటకు అర్థము. కానీ సువార్త అన్న పదము గ్రీకు భాష అయితే, పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ పదాన్ని వాడారు. పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటే, కాకపోతే పాత నిబంధన గ్రంథంలో వర్తమానము, వార్త అని వాడతారు. వర్తమానము అయితే దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే గుడ్ న్యూస్. ఇందాకేమనుకున్నాం, సువార్త అంటే గుడ్ న్యూస్. సో పాత నిబంధన గ్రంథంలో గుడ్ న్యూస్ అని వాడారు, అనగా వర్తమానము అని వాడారు. సో పాత నిబంధన భాషలో ప్రకారం వర్తమానము లేదా గుడ్ న్యూస్ అంటే వాళ్ళకి యుద్ధంలో విజయం సాధించినప్పుడు, లేదా రాజకీయంగా విజయం సాధించినప్పుడు, లేదా ఎందులోనైనా విడుదల పొందినప్పుడు ఈ మాటను వాడతారు. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఈ పదాన్ని వాడతారు. బారా అనే హీబ్రూ భాష 9వ వచనంలో సియోను సువార్త ప్రకటించుచున్నదానా అన్న మాటను మనం అక్కడ చూస్తాం. ఇక్కడ 40వ అధ్యాయంలో వాడబడిన సువార్త బారా అన్నది గ్రీకు భాషలో ఇవాంజలియో. సో ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచన వాక్కు. అలాగే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7లో కూడా దీన్ని వాడతారు. సో ఇది మెస్సయ్యను గురించిన వార్త. ఇశ్రాయేలీలకి మెస్సయ్య అంటే భవిష్యత్తులో రాబోయే రాజకీయ విమోచకుడు మెస్సయ్య అంటే. సో 52వ అధ్యాయం 7లో మెస్సయ్యను గురించి వాడేటప్పుడు గుడ్ న్యూస్, సువార్త అన్న మాటను వాడినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మార్కు భక్తుడు సువార్త అని వాడాడు. సో సువార్త అని వాడాడు. ఆ తర్వాత ఇంకొక పదం వాడాడు, క్రీస్తు అన్న పదాన్ని కూడా వాడారు. క్రీస్తు అంటే రక్షకుడు. హీబ్రూ మాతృకలోకి మారిస్తే మెస్సయ్య. సో
యేసుక్రీస్తు సువార్త అన్నాడంటే యూదులకి, అన్యులకి అర్థమయ్యేటట్టుగా ఈ పదాన్ని మార్కు భక్తుడు వాడాడు. సో, ఇక్కడ యేసుక్రీస్తు సువార్త అని మార్కు భక్తుడు వాడాడు అనంటే ఈ మాట యూదులకు, అదేవిధంగా అన్యులకు కూడా అర్థము అవ్వటాని కోసము ఈ పదాన్ని వాడినట్టుగా మనం చూస్తాం. సో, ఎవరైనా యూదులు యేసుక్రీస్తు సువార్త అని వింటే ఖచ్చితంగా వారు మెస్సయ్య అని అర్థం చేసుకుంటారు. అలాగే అన్యులకు కూడా ఈ సువార్త అన్న పదం అలవాటే. ఎందుకంటే రోమా చక్రవర్తి అయిన కైసరు అగస్టస్ పుట్టినప్పుడు అతని గురించి రాస్తూ గుడ్ టైడింగ్స్ అని రాస్తారు వాళ్ళ పుస్తకాల్లో. సో, వాళ్ళకు కూడా సువార్త అన్నప్పుడు మంచి వార్త అంటే రాజును గురించిన మంచి వార్త అని అన్యులకు కూడా అర్థమైంది. సో, మార్కు భక్తుడు సువార్త, యేసుక్రీస్తుడు సువార్త అన్న పదం వాడాడు అని అంటే ఖచ్చితంగా అది అన్యులకి అర్థమవుతుంది, అలాగే యూదులకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో సువార్త మెస్సయ్యకు వాడారు. అదే సువార్త రోమా రాజ్యంలో రాజుకు వాడారు. సో, అంటే ఈ మార్క్ ఏం చెప్పబోతున్నాడు అని అంటే రాజులకు రాజైన యేసుక్రీస్తుని గురించిన మంచి వార్త మీరు వినండి అని సువార్త యొక్క ప్రారంభము అని మార్కు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యేసు అన్న పదాన్ని కూడా వాడాడు. యేసు అన్నది కూడా గ్రీకులో ఈసూస్ అన్నది హీబ్రూ భాషలో యేషువా అన్న భాష నుంచి వచ్చింది. యేషువా అనగా యెహోవా రక్షకుడు, యెహోవా రక్షించును. మీరు జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో దేవదూత యేసేపు కలలో చెప్పి ఆయనకి యేసు అని పేరు పెట్టమంటది. యేసు అన్నది పేరు, క్రీస్తు అన్నది టైటిల్. సో, యేసు అన్నది రక్షకుడు, మెస్సయ్య అన్నది క్రీస్తు అన్నది రక్షకుడు లేకపోతే అభిషిక్తుడు లేదా మెస్సయ్య. సో, యేసుక్రీస్తు రక్షకుడు అనే మాటను మార్కు భక్తుడు ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. సో, ఆయన ఎవరు అంట? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అన్న మాటను కూడా మార్కు భక్తుడు ఇక్కడ మాట్లాడాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అన్న పదాన్ని మార్కు భక్తుడు వాడాడు. సో, మార్కు భక్తుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే, ఆయన దేవుని కుమారుడని నిరూపించటం. మీకు తెలుసు, నన్ను గురించి లోకం ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మీరేమనుకుంటున్నారని శిష్యుని అడిగినప్పుడు పేతురు చెప్తాడు, నీవు మెస్సయ్యవు, దేవుని కుమారుడువు అంటాడు. సో, మార్కు మరి పేతురు ప్రసంగాలు విని ఈ సువార్తను రాశాడు కాబట్టి ఈ సువార్త యొక్క ప్రధానమైన ఉద్దేశం యేసు దేవుడని నిరూపించటం. సో, ఒక్క లైన్లో చాలామందికి ఒక గొప్ప విషయం తాము వినబోతున్నామని ప్రారంభించాడు. దేవుని కుమారుడు, యేసుక్రీస్తు సువార్త 4 పదాలు. దేవుని కుమారుడు అనగా మీరు వినబోతున్న ఆయన ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు, లేదు సాక్షాత్తు దేవుడే. రెండవది యేసుక్రీస్తు, ఆ దేవుని కుమారుడు ఎవరో? యేసు అంటే ఎవరు? రక్షకుడు. క్రీస్తు అంటే ఎవరు? మెస్సయ్య, అభిషిక్తుడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, రాజును గురించిన వార్త, లోకరక్షకుని గురించిన వార్త అని ఈ సువార్తను ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. సో, దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో దేవుని కుమారుడైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను మనము వింటాం. దేవుడి మాటను దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.